మేడం, హాయ్. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అసలు ఏం నచ్చింది మేడం మీకు? ఆయన మనం చేసే హెల్ప్ కానీ లైక్ ఏదైనా తను చేసే ఏమన్నా ప్రజలకు ఎవరైనా కావాలన్నా కూడా ఎంబడే తను రెస్పాన్స్ అవ్వడం అండ్ తను ఏమైనా ఎంక్వైరీస్ ఏమైనా ఎంబడే తను క్లియర్ చేయడం అవన్నీ కూడా చాలా బాగుంది. మేడం, కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు జీతం ₹1 తీసుకోవట్లేదు, ద సేమ్ టైం ఆయన డబ్బులే ప్రజలకు పెడుతున్నారు, సొంత డబ్బులు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అసలు అలా ఎవరు ఉండరు కూడా. అసలు ఆయనలాగా ఎవరైనా చూసాం, చాలా మందిని చూసాం, కానీ పవన్ కళ్యాణ్ లాగా అయితే ఎవరిని చూడలేదు. ఇలాంటి సీఎం, డిప్యూటీ సీఎం ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యేలు కౌన్సిలర్లే అయితే చాలా డబ్బులు సంపాదిస్తారని ప్రజలు అంటారు. సో ఇంత పెద్ద డిప్యూటీ సీఎం అయినా కూడా ₹1 ఆశించకుండా ప్రజల డబ్బు ఎలా అనిపిస్తుంది మేడం? అది చాలా హ్యాపీగా ఉందండి. దాని గురించి దానికి మేమందరం నిజంగా ఆయనకి దాని కృతజ్ఞతగా ఉంటాం. మేమందరం అయిపోయి వాళ్ళం. ఫ్రీడమ్ ఫైటర్స్ చూసాం, ఏ స్వార్థం లేకుండా ప్రజల కోసం పోరాడతారు. సో అదే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు గుర్తుకొస్తారు కళ్యాణ్ గారిని చూస్తే? ఆయనను చూస్తుంటే నాకు రవీంద్రనాథ్ ఫ్రీడమ్ ఫైటర్ లాగా, అంటే గాంధీ కూడా అసలు ఏది చేయలేరు. అలా కాకుండా మనకి నా ఫేవరెట్ వరకు వచ్చేసి సుభాష్ చంద్రబోస్. నాకు సుభాష్ చంద్రబోస్ చాలా ఇష్టం. సో ఆయన చూసినా కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఏ సందర్భాన్ని అనిపించారు మేడం మీకు సుభాష్ చంద్రబోస్లో మన కళ్యాణ్ గారు? నాకు ఆయన ఎప్పుడైనా అలాగే అనిపిస్తారండి. లైక్ ఆయన పాలనలో కానీ, ఆయన మాట్లాడే తీరులో కానీ, ఆయన చేసే ఏదైనా తన ఊరి కోసం చేసే ఏ పనిలో అయినా నాకు ఆయనలాగానే అనిపిస్తారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? 100% నిలబెట్టుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి మేడం పాలనలో? చాలా డిఫరెన్స్ ఉందని ఇంకా అదే చెప్పలేము మనం. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది దానికి. మన రోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిఠాపురం మేము వెళ్తే మా కాడికి ఎక్కువ జనాలు వస్తారు, పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకోరు అన్నారు. దానికి ఏం చెప్తారు? అది అంత లేదండి, అలా ఉంటే అసలు ఆయన గెలవరు. ఫస్ట్ థింగ్, ఆయన గెలిచారంటేనే అది అర్థం చేసుకోవాలి ఆయనకి ఎలా రెస్పాన్స్ ఉంది అనేది. ప్రజలు అంటే కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన ఉండి ఇంకా అలాగే ఛాన్స్ ఇస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తారు అనేది నా ఒపీనియన్. కళ్యాణ్ గారు ఎంతమంది చేస్తే కిందికి లాగాలనుకుంటారు కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళు అలా ట్రై చేయడం బదులు అది వదిలేసి వాళ్ళు కూడా ఆయనలాగా తయారవుతే బెటర్ అని నా ఒపీనియన్. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక 150 మంది ఉంటే ఎలా ఉంటుంది మేడం ఏపీ? అసలు ఏపీలాగా ఉండదు. ఇంకా అప్పుడు కంట్రీలో బెస్ట్ అయిపోతుంది 100%. ఫారెన్ కంట్రీ అయిపోతుంది ఏపీ. 1 wordలో ఒక జై పవన్ కళ్యాణ్ అనండి మేడం. జై పవన్ కళ్యాణ్.